రాజంపేటలో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో బోనాల జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించారు. సంగారెడ్డి పట్టణంలోని 14వ వార్డు ఇందిరా కాలనీలో కౌన్సిలర్ మనమ్మ వీరయ్య ఆధ్వర్యంలో ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా భవానీమాత ఆలయం వరకు శివసత్తుల బోనాలతో ఆటపాటలతో వైభవంగా నిర్వహించి అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు. ఈ జాతర మహోత్సవంలో లక్ష్మణ్, జయరాములు, లక్ష్మీనారాయణ, భవానీ శంకర్, రాజు, సాయి, రాకేష్, వెంకటయ్య, వీరేశం, నరసింహులు, మోహన్, నరసింహుతో పాటు వడ్డెర సంఘం నాయకులు మరియు ఇందిరా కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. ఆషాఢమాస
బోనాల పండుగ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సంగారెడ్డిలోని రాజంపేటలో వెలిసినటువంటి శ్రీ భవానమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, గాలిపోచమ్మ, నల్లపోచమ్మ అమ్మవాళ్ళ జాతర మహోత్సవం ఈ సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి రోజు వలపందిరి కార్యక్రమం, రెండవ రోజు రథులు రంగాలు, మూడవ రోజు జల్తి బంధు, నాలుగో రోజు అయినటువంటి ఈరోజు బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ బోనాల ఉత్సవాల్లో భాగంగా మా ఒడ్డెర సంఘం 14వ వార్డుకు సంబంధించిన ఒడ్డెర సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున బోనాలు, మేకపోతులు అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఇవే కాకుండా తొట్టెల ఊరేగింపు కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించి తొట్టెలు కూడా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి గ్రామ ప్రజలు, రాజంపేట మరియు ఇంద్రకాళికి సంబంధించిన ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు నిండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే జాతరలు, ఉత్సవాలు, వేడుకలు అనేటివి హిందూ సంఘటిత కార్యక్రమాలు కాబట్టి ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ఈ ఉత్సవాన్ని ఘనంగా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. ఒడ్డెర సంఘం బోనాలు నిర్వహించడం జరిగింది. ఇందిరా కాలనీ రాజంపేట బోనాలు నిర్వహించడం జరిగింది. అట్లాగే బండ్లు, బోనాలు, మళ్ళా తొట్టెల కార్యక్రమం ఉంటుంది 4 గంటలకు వైభవంగా ఒడ్డెర సంఘం నుంచి నిర్వహిస్తున్నాము. భవానీ మాతాకి. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.